ఏంటి ఇంత ఎండగా ఉంది? ఏసీ వాడిని పిలిచాను, అడవి లోపల రానని చెప్పాడు. ఏంటి రాహుల్, నువ్వు మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు? ఇది ఎవరిదో ప్రైవేట్ ప్రాపర్టీలా ఉంది. అవును గాయస్, ఇక్కడ చూడండి, ఇది దుగ్గర్చాలో మహారాణి ప్రాపర్టీ అంట. యా రైట్. ఏమీ లేదు, అనవసరంగా వీళ్ళు బోర్డు పెట్టారు ఇక్కడ. అవును, ఈ ప్రాపర్టీ చాలా సంవత్సరాలుగా ఇలాగే ఉంది. అరే ఎవరికి తెలియని కూడా తెలియదు మనం ఇక్కడికి వచ్చామని. నడవండి. వావ్, నైస్ ప్లేస్ యా. ఈ నది పక్కన ఒక మంచి ప్లేస్ ఉంది, అక్కడ స్టే చేద్దాం. ఏ నితీష్, మనకి పెళ్లి జరగబోతుంది కదా? అంటే దీని అర్థం నేను ఉట్టి 1 మంత్ ఫ్రీడమ్ గా ఉండొచ్చా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేయబోతున్నావా ఏంటి? మై బేబీ, నాకేం డౌట్ లేదు. కానీ నువ్వు నీ గురించి ఆలోచించు. ఉండని, నువ్వేమీ అంత చెడ్డవాడివి కాదు. ప్రియా, నీకేమైనా వినిపించిందా? నితీష్, అక్కడ ఏదో ఉంది కదా. చూద్దాం, మాకు కేర్ఫుల్. పరిగెత్తు త్వరగా నితీష్, తొందరగా పరిగెత్తు, ఫాస్ట్ గా పరిగెత్తు, త్వరగా రా నితీష్. ఎవరు? నితీష్ త్వరగా రా. వద్దు. అన్నట్టు ఇందులో విచిత్రమేముంది? సార్, నా జీవితంలో ఇలాంటి వస్తువుని చూడనే లేదు. ఖచ్చితంగా ఇది వేరే గ్రహం నుండి వచ్చుండాలి. వేరే గ్రహం నుంచా? అలాగంటే ఏంటి? అయితే మనం క్రిమినల్ని పట్టుకోవడానికి ఇంకో గ్రహానికి వెళ్ళాలా? ముందు నిన్నే అక్కడికి పంపిస్తాను. చిన్న పిల్లవాళ్ళ మాట్లాడదు ఫ్రెడీ. ఒక్క విషయం మాత్రం గ్యారంటీ, అదేంటంటే కటోరి దీన్ని పొందడం కోసం ఏమైనా చేస్తాడంటే ఖచ్చితంగా ఇది పెద్ద అద్భుతమైన వస్తువై ఉండాలి. ఇది కాస్ట్లీ అయిన ఐటమే అనుకుంటా. నిబర్దంబా, అది నాదయ్యి ఉండేది. సిఐడి వాళ్ళు నా నుండి లాక్కున్నారు. అందరూ చావబోతున్నారు. దాని గురించి వాళ్ళకి ఏమీ తెలీదు. చట్టానికి కళ్ళు తెలియవు. సిఐడి వాళ్ళు గుడ్డి వాళ్ళు అవబోతున్నారు. బాస్, ఇప్పుడు నిమృతాంబ సిఐడి దగ్గరనే ఉంది. దీనికి అర్థం ఏంటి? మనం వేసిన ప్లాన్ ఫెయిలియర్ అయిందా? ఎక్కడైతే సిఐడి వాళ్ళ ఆలోచన ఆగిపోతుందో అక్కడే నేను ఆలోచిస్తాం ప్రారంభిస్తాను. వాడు నా పార్ట్నర్, కానీ నేను తిరిగి చూసేటప్పుడు
వాడు నా కంటికి తెలియకుండా మాయమయ్యాడు. అరే ఏం చెప్తున్నావు? ఆ అడవి పాము ఆ కొండ చిలువ నితీష్ని మింగేసింది. ఏడవద్దు రియా, నాకు నమ్మకం ఉంది నితీష్కి ఏం జరుగుండదు. మనం వెళ్ళి నితేష్ని వెతుకుదాం. పద. ఆ కొండ చిలువనే. దాని కడుపులో ఏమో ఉంది. అది ఒకవేళ నితీష్ అయి ఉంటుంది. అదేంటంటే మనం నితేష్ని కాపాడాలి. వాడిని ఎలాగైనా ఆ కడుపు నుంచి బయటికి తీద్దాం. ఎవరు మీరు? మా ప్రాపర్టీలోకి వచ్చి మీరేం చేస్తున్నారా? మీ ప్రాపర్టీనా? నేను మహారాణి తిలోత్తమ, శుద్ధచోళ మహారాణి. ఇది నా ప్రాపర్టీ. నా ప్రాపర్టీలోకి మీరు వచ్చారు. మమ్మల్ని క్షమించండి, కానీ మేము చాలా సమస్యలో ఉన్నాం. ఒక కొండ చిలువ నా నితీష్ని మింగేసింది. డాక్టర్ శర్మకి ఇన్ఫార్మ్ చేయండి. కొండ చిలువ దొరికింది. వాళ్ళని త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పండి. ఒక అడవి పాము మీ ప్రాపర్టీలో ఎందుకు వచ్చింది? అది మేం పెంచుతున్న కొండ చిలువ. అది మేం పెంచుతున్న చోటు నుంచి పారిపోయింది. సరే ఏదైనా కానీ ఇప్పుడు మేము మా ఫ్రెండ్ని కాపాడాలి. అది ఎలా చేస్తారు మీరు? అడవి పాముని చంపాలి. కడుపులో అతను ప్రాణాలతో ఉండొచ్చు కదా, వాడిని అక్కడి నుంచి ఎలాగైనా తీయాలి. ఇలా చూడండి, మీ అందరికీ ఏం జరిగిందో నేను తలుచుకొని బాధపడుతున్నాను. కానీ మా కొండ చిలువని చంపలేరు. చంపలేమా? ఎందుకు చంపలేము? మా ఫ్రెండ్ ఇంకా దాని కడుపులోనే ఉంది. మేము త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలి. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసాం, వస్తున్నారంట. అయ్యో, ఆ లోపల మా ఫ్రెండ్ చనిపోతాడు. నోరు మూసుకో. ఇదంతా మీ తప్పులు. మీరు చట్టానికి విరుద్ధంగా మా ప్రాపర్టీలో రాకుండా ఉండుంటే ఈ సమస్య వచ్చుండదు. ఏదో ఒకటి చెయ్యి రాహుల్, ప్లీజ్. నేను నా ఫ్రెండ్ని కాపాడుతాను. నా ఫ్రెండ్ని కాపాడడం గురించి ఎవరు నాకు అడ్డుగా రారు. కావాలంటే మీరు నన్ను కాల్చండి, నా ఫ్రెండ్ని నేను ఎలాగైనా కాపాడుతాను. అవును, ఇదేంటిది? సార్, ఇదేదో మ్యాప్లా కనిపిస్తుంది. ఇది మ్యాపే జైవంతి. కటోరి డమ్టా ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాడో ఆ చోటికి ఇది ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తుంది. సార్, కటోరికి ముందుగా మ్యాప్ దొరుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాప్కి ఆ మ్యాప్కి ఏదో ఒక సంబంధం ఉంటుంది. సరే, ఈ డ్రాయింగ్ మనకి ఏ చోటుదని ఎలా తెలుస్తుంది? ముందుగా మనం ఒక విషయాన్ని కనిపెట్టాలి పూర్వి. కటోరి డమ్టా ఎందుకని ఈ మ్యాప్ వెనకాలే వాడు పరిగెడుతున్నాడని. సార్, ఈ పార్సల్ న్యూస్ ఛానల్ మూల్యంగా వచ్చింది. సెండర్ పేరే లేదు, ఎవరి మూల్యంగా వచ్చిందో కూడా తెలియట్లేదు. సిఐడి ఓన్లీ.
అయ్యో అయ్యో పరిగెత్తండి ఫ్రెడీ, అయ్యా, ఆగండి సార్ మీరు. ఏదైనా తీసుకుని లోపల వచ్చేస్తాను. పోయినసారి కేక్ తెచ్చాను. పంకజ్, వద్దు. అమ్మా, సార్ ఇది నా చేతిలోనే తీసుకోండి సార్. అలా కింద పెట్టిదాన్ని. ప్లీజ్ ప్లీజ్ సార్. ఎలా ఉంది? లైట్ గా ఉంది, బాంబు ఉండే అవకాశం లేదు. సరే ఓపెన్ చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి. ఏమైంది? కొండ సిలువేది? డాక్టర్ ప్లీజ్ మాకు సహాయం చేయండి. నా ఫ్రెండ్ని అది మొత్తానికి మింగేసింది. మాకు ఎలాగైనా సహాయం చేయండి ప్లీజ్. మీరు దయచేసి బాధపడద్దు, నేను చూసుకుంటాను. నన్ను క్షమించండి రాణి మేడం గారు, కొండ సిలువ చనిపోయింది. అప్పుడు మితేష్ పరిస్థితి ఏమైంది? ఒకవేళ వాడు చనిపోయి ఉండొచ్చు. మితేష్. కానీ రాణి మేడం, వాడిని బయటికి తీయాలంటే పాము పట్టని పోయాల్సి ఉంటుంది. ఏదైనా చేయండి. కొండ చిలువ ఎలాగో చనిపోయింది. దయా ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడాలంటే కట్టూరి ఏం చెప్పినా అది మనం విని తీరాలి. సార్, ఆ బాంబ్ ఎక్స్పర్ట్. మీరు ఆ బాంబును చూశారు కదా, మీకేమనిపిస్తుంది అది ఎటువంటి బాంబు అని? సార్, నేను ఒకటి చూపిస్తాను. సార్, ఒక బాంబు పేలితేనే ఇలా ఉంటుంది. అన్ని బాంబులు పేలితే ఎలా ఉంటుందో చూడండి. మొత్తం సిటీ నాశనం అయిపోతుంది. ఇది ఎప్పటికీ జరగనివ్వకూడదు. మేము కనిపెట్టేస్తాం. వాడు ఎక్కడెక్కడైతే బాంబు పెట్టాడో ఖచ్చితంగా కనిపెడతాం. అలాగే రిమోట్ కూడా వెతకాలి సార్. సార్ ఆ సార్, ఆ వర్కర్ బందిరి కుకురు వాళ్ళున్న చోటు తెలిసింది. వాళ్ళు సిటీకి బయట ఒక పెద్ద ఇంటిలో స్టే చేస్తున్నారు. బందిని కుక్రు. ఇప్పుడు ఈ బాంబ్ వివరాలంతా బందిని కోకురని చెప్తుంది. మితేష్, 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 ప్రియా, మితేష్, ఏంటి ఇదంతా? మితేష్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు బానే ఉన్నావా? ప్రియా, నేను బానే ఉన్నాను, చూడు. మితేష్, నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే ఇది ఎవర్రా? కానీ ఇతను ఎవరు? మన ప్రాపర్టీ లోపలికి ఎలా వచ్చాడు? అలా అయితే ఈ విషయం పాము మింగటం వల్ల జరగలేదు. ఇది మర్డర్ కేసు అనుకుంటున్నాను. సిఐడిని వెంటనే పిలవాలి. You the servant? How dare నువ్వు నా బ్యాగ్ ఎందుకు టచ్ చేస్తున్నావు? ఇప్పుడు మీ బ్రెయిన్స్ అంతా ఎక్కడ పోతున్నాయో తెలియట్లేదు. ఇది కాస్ట్లీయెస్ట్ బ్యాగ్, ఇది కాస్ట్లీయెస్ట్ బ్యాగ్ అని. దాని ప్రైస్ 1 lakhs. సెరెంటినో కంపెనీది. అవును, ఈ కంపెనీ పేరు నీకెలా తెలుస్తుంది? సారీ మేడం, తప్పైపోయింది. Goes now, you bloody fools. మిస్ బందిని కుక్రు. Actually, it's the bandies. Who's yours? మేమందరం సిఐడీస్. మీతో కొంచెం మాట్లాడాలి. అయితే మాట్లాడండి సార్. హరియప్ సార్, నా అపాయింట్మెంట్స్ ఉన్నాయి బ్యూటీ పార్లర్స్ లో. నేను ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళాలి. ఓహోహోహో, సరే సరే. అసలు అదేంటంటే కుక్కురు మేడం, ఇంతకుముందు మీరు ఎక్కడో పనిచేశారు కదా, ఒక బిల్డింగ్లో వర్కర్ పని చేశారు. అదే రాళ్ళు మట్టి ఎత్తటం అనేది. ఆ బిల్డింగ్లోంచే మాకు ఒక బాంబ్ దొరికింది. బాంబ్, దాని గురించి మీరు ఏదైనా చెప్పండి. సార్ అదంతా పాత మ్యాటర్ సార్. నాకేమీ తెలీదు సార్. నన్నెందుకు మీరు అలా అడుగుతున్నారు? నాకేం తెలీదు సార్. అబద్ధం ఆడుకు బందిని. వద్దు వద్దు జవంతి, తనని బెదిరించొద్దు. ముందుగా ఆవిడికి సంకెళ్ళు బిగించు. దాని తర్వాత రోడ్డు మీద లాక్కెళ్దాం. అందరినీ చూడనే బీరోకి తీసుకెళ్దాం.
వద్దు సార్. 6 ఏళ్ల ముందు ఆ బిల్డింగ్లో ఒక అతన్ని నేను చూశాను. ఆ రోజు నేను ఒకటి చూశాను సార్. ఆ రోజు నేను బిల్డింగ్ బిల్డర్ దగ్గర నేను చెప్పాను సార్. తను నోరు మూసుకోమని అన్నాడు. తర్వాత తనకి అర్థమయ్యేలా చెప్పాను, నన్ను మ్యారేజ్ చేసేసుకో లేకపోతే ఈ విషయం అందరితో చెప్తానని. అప్పుడు నా మాట విన్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఐ సీ. వాళ్ళు నీకు బాగా గుర్తున్నారు కదూ? అదే ఆ బాంబు పెట్టిన వాళ్ళు. వాళ్ళని నువ్వు చూసావనుకుంటగా. సార్ అదేంటంటే ఒక అతనున్నాడు, తన పేరు నిలేష్ సార్. నిలేష్? ఈ నిలేష్ అనేవాడు ఎక్కడ? తన హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఆపరేషన్ తర్వాత తను కోమాలో ఉన్నాడు సార్. నిలేష్ ఒకవేళ కోమాలోనే ఉండొచ్చు. వెరీ గుడ్, వెళ్ళి వాణ్ణి కూడా కలుద్దాం. ఈ రక్తం సరిగని వీళ్ళెవరు? ఇదంతా వీళ్ళ నుంచి జరిగింది సార్. మా ఎస్టేట్ లోపలికి వచ్చి మేం పెంచుతున్న కొండ చిలువని చంపేశారు. ఆ పాముని పెంచారా మీరు? మీకు తెలీదా? అడవి జంతువుల్ని పర్మిషన్ లేకుండా ఎవరూ పెంచకూడదు. అది ఇక్కడికి వస్తుండగా చిన్నగా ఉనింది. ఆ తర్వాత ఎస్టేట్లోనే ఉనింది. కానీ వీళ్ళు దాన్ని చంపేశారు. ఒక విషయాన్ని దాచారు, అది మనిషిని మింగేసింది. అన్సర్, ఈ వ్యక్తి హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సరే, ప్రస్తుతం మీరందరూ వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ మేం పిలుస్తాం. మీ కాంటాక్ట్ నంబర్ ఇంకా అడ్రస్లు ఇచ్చి వెళ్ళండి. పంకజ్, మహారాణి తిలోత్తమ ఒక కొండపాముని ఇంత తేలిగ్గా ఎలా వదిలిపెట్టారు? ఇంత పెద్ద ఎస్టేట్ ఎవరైనా లోపలికి రావచ్చు. మేము దానికోసం కేజ్ కట్టాం సార్. అది పగలు కొట్టుకొని బయటకు ఒక మనిషిని మింగేసింది. అలాగే ఇతని పైన బుల్లెట్ కూడా పడింది. మీ గౌడ్స్ ఎప్పుడు ఇక్కడే కదా ఉంటారు. బుల్లెట్ సౌండ్ ఎవరికి ఎందుకు వినిపించలేదు? చూడండి, నేను ఇక్కడి మేనేజర్ రణ్వీర్. మీరు చెప్పినట్టు గాడ్ ఏమైనా విన్నుంటే నాకు ఖచ్చితంగా చెప్పేవాడు. సార్, ఒకవేళ అతన్ని ఎక్కడైనా చంపి ఉంటారు సార్. బాడీని ఇక్కడ తెచ్చి వేశారు సార్. నువ్వు సిఐడికే నేర్పించబోతున్నావా? మీరంత తేలిగ్గా తప్పించుకోలేరు, అర్థమైందా? ఒక మనిషిని ఇక్కడ షూట్ చేసేశారు. ఇదంతా చేసిందెవరు? ఆఫీసర్, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. మాకెవరికి దీని గురించి అసలు ఏమీ తెలీదు. చాలా పెద్ద ఎస్టేట్, చాలా ఎకరాలున్నాయి. అన్నిటినీ పట్టించుకోవాలంటే చాలా కష్టం. మేము ఈ దేశంలో లేము, విదేశాల్లో ఉన్నాం. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం వచ్చా. అదంతా ఓకే మిస్ మహారాణి తిలోత్తమ. కానీ మీ గార్డ్స్లందరి దగ్గర గన్స్ ఉన్నాయి కదా. ఆ మనిషి పైన ఇందులో ఉన్న బుల్లెట్టే దిగింది. సార్, మేమెవరిని చంపలేదు సార్. అది మేం కనిపెడతాం. ఫ్రెడీ, అందరి గన్లు కలెక్ట్ చేసుకుని బాడీని ఫారెన్సిక్ పంపించు. ఏ గార్డ్ గన్లో నుంచి బుల్లెట్ దిగిందో కనిపెడదాం. ఎస్టేట్ మొత్తం సర్చ్ చేసి చూడాలి. సార్, చాలా గంటలు అవుతుంది. ఎంతసేపు నుండి వెతికినా ఒక్కటి దొరకలా. ఈ అడవి కూడా వెళ్లే కొద్దీ వెళ్తానే ఉంది. సార్, మహారాణి తన మనుషులు నిజమే చెప్తున్నారా? ఇక్కడేమీ జరిగినట్టు అనిపించట్లేదు. ఖచ్చితంగా జరిగింది. ఇక్కడ చూడు, పాము ఇక్కడి నుంచే వెళ్ళింది. అవును సార్. అయితే ఆ అబ్బాయి పాముని ఇక్కడే చూసాడా? అబ్బాయిని ఇక్కడ చూస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాల్చుంటారుగా. సార్, ఈ షూ ఇదేదో ఒక అమ్మాయి షూలా ఉందే. అమ్మాయి షూ సార్? అలా అయితే సార్, ఆ అమ్మాయితో ఒక అబ్బాయి ఉండుంటాడు.
శబ్దం ఆ చోటు నుంచే వస్తోంది. కదలకు. భూమిలో నుంచి వైబ్రేషన్ వస్తుంది కదా, దాన్ని బట్టి తన ఆహారం ఎక్కడుందో అది కనిపెడుతుంది. అందువల్ల కదలకుండా ఉండండి. సార్, తప్పించుకున్నాం సార్. చెప్పండి డాక్టర్. కొండ సిలువ ఏ మనిషినైతే మింగిందో వాడికి బుల్లెట్ తగిలే చనిపోయాడు. కానీ వాడి మెడ మీద ఒక చిప్ ఉంది. చిప్పా? ఏం చిప్ అది? ట్రాకింగ్ చిప్పు. సరే అభిజిత్, నువ్వు ఇక్కడికి వచ్చే మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కమాన్. ఆగండి. మీరంతా ఎవరు ఇక్కడేం చేస్తున్నారు? ఒక్క నిమిషం. వెపన్స్ మొత్తం కింద పడేయండి. మేము సిఐడీస్. మీరందరూ ఎవరు? నేను రాజీవ్, మిస్టర్ అభయ్ కుమార్ నుంచి వస్తున్నాను. ఆయన కొడుకు అమ్మన్ను ఎవరు కిడ్నాప్ చేశారు. అతన్ని వెతుక్కుంటూ మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. అభయ్ కుమార్ అంటే ఆ బిజినెస్ మ్యానే కదా? ఆయనే సార్. మీ అమన్ ఏ డ్రెస్ వేసుకున్నాడు? ఎల్లో షర్ట్ అండ్ జీన్స్. పంకజ్ సార్, అమన్ నాన్నని ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకురా. రండి సార్. ఈయన మిస్టర్ అభయ్, ఈయన అమన్ వాళ్ళ నాన్న. రండి ఆఫీసర్. సార్, మీరు కొంచెం ఈ బాడీని చూడండి. ఈ బాడీ ఒకవేళ మీ కొడుకై ఉండొచ్చేమో చూడండి. వీడే అమనా? ఇలా చూడండి అబ్బాయి గారు, మీ కొడుకుని చంపిన వాణ్ణి మనం పట్టుకోవాలంటే మాకు మీ సహాయం చాలా చాలా అవసరం. మీరు చెప్పగలరా ఇదంతా ఎలా జరిగిందని? సార్, అమ్మని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్స్ నన్ను బెదిరించారు. ఏంటంటే ఇలా నేను సిఐడి లేదా పోలీస్ దగ్గరికి వెళ్తే నా కొడుకుని చంపేస్తా అన్నారు. ఇతనికి బదులుగా వేరేం అడిగారు? వాళ్ళకి నా ప్రైవేట్ ప్లేన్ అవసరం అన్నారు. ప్రైవేట్ ప్లేనా? ఎందుకు? స్మగ్లింగ్ కోసం. ఏదో ఒక కన్సైన్మెంట్ని సిటీకి తీసుకురావడానికి. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని వాళ్ళు ఎలాగో తెలుసుకున్నారు సార్. హై ప్రొఫైల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకే నా ప్లేన్ని ఎవరు చెక్ కూడా చేయరు సార్. ఆ కన్సైన్మెంట్ ముంబై సిటీకి వచ్చేసింది సార్. అలా అయితే కిడ్నాపర్స్ మాట తప్పారా? అమ్మని వాళ్ళు హత్య చేశారు. అవును సార్. నేను ఎప్పుడూ వీడితో బాడీ గార్డ్స్ని పంపిస్తాను, అప్పుడే వీడికి ఏ ప్రమాదం రాదు అని. అలాగయ్యున్నా ఆ కిడ్నాపర్స్ వీడిని చంపేశారు. కానీ ఈ నిమిషం వరకు వాళ్ళు ఎవరూ నాకు కాల్ చేయలేదు. ఇలా చూడండి అబ్బాయి గారు, ఏ చోట ఒక లేడీ షూ దొరికింది. చెప్పండి, అప్పుడు అమన్తో పాటు ఇంకెవరైనా లేడీ ఉన్నారా అని? అమ్మాయ్యా? రిచా? అవును సార్, రిచా. తనే సార్ వీడి గర్ల్ ఫ్రెండ్. ఆ రోజు తను కూడా వాడితో పాటే ఉంది సార్. అమన్ బాడీలో అదేంటంటే తన మెడ మీద మా అందరికీ ఒక చిన్నదిగా ఒక చిప్ దొరికింది. చిప్ సార్, ఆ చిప్ నేనే వాడి మెడలో ఫిట్ చేశాను సార్. ఎందుకు? అమన్కి ఊరికే ఈ థ్రెటన్ కాల్స్ వస్తాయి సార్. అందుకే వాడి సేఫ్టీ గురించి నేను ఇదంతా చేశాను సార్. అందువల్ల వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అన్ని యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికే ఆ చిప్ వాడి మెడల్లో ఫిట్ చేశాను. ఓ అలాగా. సార్, ఈ అమన్ రీచా కలిసి ఉంటే అయితే రిచా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రిచా రిచా ఏమైతే జరిగిందో మహారాణి తిలోత్తమ ఎస్టేట్లోనే జరిగింది. ఏం చేస్తున్నారు?
ఇది చూస్తుంటే ఇక్కడ ఏమైనా జరిగిందని గాడిది కూడా చెప్తుంది. ఇదంతా ఇక్కడికెలా వచ్చింది? ఏంటి చూస్తున్నారు? తీయండి త్వరగా. రండి. సిఐడి వాళ్ళు వచ్చేలోపు అంతా కాల్చేసేయండి. ఇదేంటి? ఇది డ్రోన్ కదా, మన పిక్చర్స్ ని క్యాప్చర్ చేస్తుంది. షూట్ చేయండి. అభిజిత్, అరే రే రే మహారాణి తిలోత్తమ మేడం, ఎక్కడికి అవసరంగా బయలుదేరారు? ఇలా చూడండి ఆఫీసర్, మీరు అనుకున్నట్టు ఇక్కడేమీ జరగలేదు. లేదంటారా? మీరు లోపలికెళ్ళి ఆధారాల్ని లేకుండా చేసే లోపే మేము ఇక్కడికి వచ్చాం కదా. రిచా అమన్ వాళ్ళిద్దరిని ఇక్కడే కదా కట్టేసి ఉంచారు. ఎవరు అమన్? ఎవరు రిచా? నాకు వాళ్ళ గురించి తెలీదు సార్. ఇలా చూడండి, మేము ఎలాంటి సమస్యలో చిక్కుకోవాలని లేదు, అందుకని అన్నిటినీ నాశనం చేసి వెళ్ళాలనుకున్నాం. మేమెందుకు ఇదంతా చేయాలి? ఊరికే ఉదయాన్ని వచ్చాం. సరే, అక్కడున్న ఒక విషయం రాసింది కదా, కాపాడండి, SAM. ఏంటి సంజయ్, మీరేమంటారు? ఏ పంకజ్, వేడుకు చూస్తున్నావంటే ఏదో ఒకటి చెయ్యి. అవును, నిజం సార్, ఇదంతా నేనే చేశాను. దీనికి ప్రతిఫలంగా నాకు చాలా డబ్బు వస్తుంది. ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, అతనే చెప్పాడు ఇక్కడెవరు లేరు, ఎవరికేమీ తెలియదని చెప్పాడు. నేను అతనికి సపోర్ట్ చేస్తే అప్పుడు నాకు 5 లక్షల రూపాయలు ఇస్తాడు. అతనే రిచాని అమ్మని బంధించాలనుకున్నాడు. రిచా ఎక్కడా? రిచా అమ్మన్లు పారిపోయారు. ఇక ఆ వ్యక్తి, అతని మనుషులు వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారు. అడవిలో వాళ్ళ వెనకాల వెళ్ళారు సార్. అతని నెంబరు నాకు కావాలి. నీకు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు కదా. అవును సార్. జైవంతి, వాడి నెంబర్ని ట్రాక్ చేయి. ఏ మర్యాదగా బయటికి వచ్చాయి. నువ్వు ఉన్నది మాకు తెలుసు. మర్యాదగా బయటికి రమ్మనమా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు చనిపో. భయపడకండి, మేము సిఐడీస్. నేను అమ్మని రక్షించడానికి ఎంతగానో ప్రయత్నించాను. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. చెప్పు, ఏమైంది? సార్, అమ్మని నన్ను అరెస్ట్ చేసి గుడిసెలో బంధించి ఉంచారు. అంతేకాకుండా తర్వాత అక్కడి నుంచి మేము తప్పించుకొని బయటకు వచ్చేసాం సార్. కానీ ఆ రౌడీ వాళ్ళు మా వెనకతలే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు అమల్ని కాల్చేశారు. దాని తర్వాత ఏమైంది? ఆ తర్వాత అమన్ గొడవ పడేటప్పుడు పైనుంచి కింద పడిపోయాడు. కానీ నేను అక్కడి నుంచి కిందకి దిగటం స్టార్ట్ చేశాను. ఆ టైంలోనే కాపాడండి, ఎవరైనా ఉన్నారా, హెల్ప్ హెల్ప్, కాపాడండి, హెల్ప్ హెల్ప్. నేను అమ్మని రక్షించడానికి ఎంతగానో ప్రయత్నం చేశాను. కానీ రౌడీలు నా వెంట పడ్డారు. అందుకని నేను అక్కడి నుంచి పారిపోయాను. అదంతా ఓకే గాని మీకేమైనా డీల్ గురించి తెలుసా? అమ్మనికి బదులుగా ఏదో ఒక డీల్, లేదా నువ్వు ఏదైనా కన్సైన్మెంట్ గురించి విన్నావా? మా ఇద్దరిని ఒక దగ్గర బంధించి ఉంచేటప్పుడు అప్పుడు నేను డీల్ గురించి మాట్లాడినప్పుడు విన్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు డీల్ ఫైనల్ అయిందని. దాని మీటింగ్ వైసీ స్టూడియోలో జరుగుతుందని. వైసీ స్టూడియో?
సరుకు మొత్తం వచ్చింది కదా, కాస్త దాన్ని చూపించు. నువ్వు కోరుకుందే ప్రవీణ్, అన్ని ఆటోమేటిక్ వెపన్స్, మిషన్ గన్స్, గ్రెనేడ్స్, స్నైపర్ రైఫిల్స్ అన్ని ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాయి. అద్భుతమయ్యా, చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం చెప్పే తీరాలి, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంత స్ట్రిక్ట్గా చెకింగ్ ఉన్నప్పుడు దీన్ని మీరు ఇండియాలోకి ఎలా తీసుకొచ్చారు? సూపర్ రాజీవ్. ఇదే కదా మా పని. నువ్వు చూస్తున్న గన్నుకు స్పెషల్ డైమండ్ కోటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎలాంటి కవచాన్నైనా అలా చీల్చేస్తుంది. డన్ డీల్ పక్కా. ముందు డబ్బు. ఇదిగో, ఇందులో పూర్తి అమౌంట్ ఉంది. నీతో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. లోపల పెట్టు. గన్స్ తీయండి. బండి తీయండిరా, త్వరగా తీయండి. అగతండి. రాజీవ్, అమన్కి బాడీ గార్డ్. చెప్పు, ఎందుకని ఇటువంటి పనులు చేశావు? చెప్పు. ఏం చేయమంటారు సార్? 60,000 రూపాయలు మాత్రమే, అది నెల జీతం. ఈ జీతంతో నెలంతా ఎలా గడపాలి? అస్సలు కుదరదు. అతను కోటీశ్వరుడు. ఈ నెలలో ఆయన దగ్గర విశ్వాసంగా పనిచేశాను, నాకేమీ ఇవ్వలేదు. చూడండి సార్, ఈరోజు అతను కొడుకు పోయాడు. అది శాశ్వతంగా తిరిగి రాలేడు సార్. ఆ అబ్బాయి నీకు యజమానిరా, నువ్వు అతనికి ద్రోహం చేశావు. అతని కొడుకుని కాపాడటానికి నీకు డబ్బు దొరికింది, కానీ నువ్వు తన కొడుక్కి సరైన సపోర్ట్ చేయలేదు. వాడి ప్రాణాలు తీసేశావు. నువ్వు కొంచెమైనా ఆలోచించావా? ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు? ఊరి శిక్ష పడుతుందిరా. ఏంటిదంతా? నన్ను స్వాగతిస్తాం కోసం ఇంతమందేనా? ఎలాంటి ఒక ఫోర్సు లేదు, స్నైపర్స్ కూడా లేరు. ఎంత అజాగ్రత్తగా సిఐడి వాళ్ళు నడుచుకుంటున్నారు. నేను ఆయుధమే లేకుండా మీ ముందల నుంచుంటున్నాను, అయినా కూడా మీరు నన్ను ఏమీ చేయలేరు అసలు. రైమా ఎక్కడుంది? బాగా అవసరంలో ఉన్నా అనుకుంటా ఏసీపీ. ముందల నా వస్తువు ఇవ్వు. నో, ఏసీపీఏ రావాలి. ఏదేది ఎలా ఉందో అలాగే ఉంది. నువ్వు అనుకున్నట్లుగానే ఉంది. రైమా, కష్టపడ్డందుకు తగిన ఫలితం స్వీట్గా ఉంటుంది.
ఇలాంటి ఒక ట్రాకర్స్ని ఫిక్స్ చేస్తాం అనేది ఒక చిన్న పిల్లల ఆట. ఇలాంటి ఆటలని ఆడే వయసు కాదు మీది. కటోరీ రైమా ఎక్కడా? అరే అవును, రైమా. మీకు కూడా తెలుసు కదా ఏసీపీ, ఎవల్యూషన్. ముందుగా మనిషి ఒక మృగంలా ఉండేవాడు. అతను మెల్లమెల్లగా తర్వాత లెగిసి నుంచున్నాడు, తెలివి పెరిగింది. ఆ తర్వాత అతను కనిపెట్టిందే చక్ర, టైర్. మరి ఇవాళ ఆ టైర్స్ ఉండటం వలన ఈ భూమి ఎక్కడికో వెళ్ళి ఉంది కదా. సార్ కటోరీ గన్ పాయింట్ ఉన్నాడు, షూట్ చేయమంటారా సార్? వద్దు, ఇప్పుడొద్దు. చుట్టుపక్కల టైర్ ఏదైనా ఉందని చూడండి. ఏంటి సార్, ఈ కటోరీ 2 స్టెప్పులు ముందుగానే ఉన్నాడు. సరే, వాడు ఎన్నాళ్ళని మన దగ్గర నుంచి తప్పించుకుంటాడు. ఎలాగైనా మనం కనిపెడదాం. ఏం జరిగినా మనమే కదా గెలిచేది.